వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఇష్టానురీతిగా వ్యవహరించాడని పూడూరు గ్రామస్తులు ఆరోపించారు. వినాయకుల ఊరేగింపులో చిన్న వినాయకుడిని చిన్నపిల్లలు 2 స్పీకర్ బాక్సులు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఊరేగిస్తుండగా ఎస్ఐ స్పీకర్లు తీసుకున్నాడని, స్పీకర్ బాక్సులు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఊరేగిస్తుండగా ఎస్ఐ స్పీకర్లు తీసుకున్నాడని తెలిపారు. పోలీస్ దౌర్జన్యంలో వినాయకుడి చేయి విరిగిపోయిందంటూ ఆందోళనకు దిగారు. రోడ్డు మధ్యలో వినాయకుడిని కిందకు ఎలా దించారంటూ గ్రామస్తులు మండిపడ్డారు. ఇదంతా ఎస్ఐ మద్యం మత్తులో చేశాడంటూ గ్రామస్తులు ఆరోపించారు. పూడూరు గ్రామంలో ఆందోళన తీవ్ర స్థాయిలో కావడంతో పరిగి సిఐ శ్రీనివాస్, పరిగి ఎస్ఐ సంతోష్ కలిసి పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగారు. గ్రామస్తులను సముదాయించి వినాయకుడిని తమ వాహనంలో తీసుకుని వెళ్లి సిఐ శ్రీనివాస్ నిమజ్జనం చేయించారు. గొర్రెంక అనిల్ కుమార్, పూడూరు నివాసిని. ఈరోజు జరిగిన వాస్తవ సంఘటన ఏంటంటే, నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, 9వ వార్డులో మన చిన్నపిల్లలు, మరి స్కూల్ పిల్లలు, 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లలు వినాయకుడిని పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఈరోజు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్ఐ నేను చేన్కిలో వస్తున్నాను. నేను బండి మీద వచ్చినప్పుడు ఎస్ఐ ఏం చేసిండంటే బండి మీద వచ్చేసి ఆపేసి, అరే ఎందుకు డీజే పెడతానంటే, లేదు సార్ తప్పేంటే, ఆయన ఎస్ఐ వచ్చిన ఎంబడే పిల్లలందరూ కూడా భయంతో పారిపోయినారు. అందరు ఎక్కడ పిల్లలు పారిపోయినారు. పారిపోయిన తర్వాత డీజే పిల్లగాడు ఉండే అక్కడ. ఆ పిల్లగాని వచ్చి, అరే లంజవాడక నువ్వు ఎందుకు నువ్వు డీజే ఎందుకు పెట్టినావు అంటానంటే, సార్ డీజే కాదు సార్ బాక్సులు ఇవి అంటానని చెప్పేసి ఆయన ఆ పిల్లగాడు అన్నాడు. సార్ కాలముక్త సార్ నేను మళ్ళా పెట్టాను సార్ అని చెప్పేసి ఆ పిల్లగాడు అంటే చేలుకొడక నడవ అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిన డీజేని, యాంప్లిఫైర్స్ అన్ని తీసుకెళ్లి వినాయకుని తీసుకెళ్లి వాళ్ళు